లోకి వెళ్తే రోజా సస్పెన్షన్ అంశంతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. అధికార విపక్షాల మధ్య మాటల తుటాలు పేలాయి. ఆ తర్వాత సభ 10 నిమిషాల పాటు వాయిదా పడింది. తమ సభ్యురాల్ని ఏడాది పాటు సస్పెండ్ చేయడం నిబంధనలకు విరుద్ధమని అన్నారు వైసీపీ అధినేత జగన్. సభ రూల్స్ కు విరుద్ధంగా ఎలా సస్పెండ్ చేస్తారని, లేని అధికారాన్ని ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించారు జగన్. రోజా సస్పెన్షన్ ను ఎత్తివేయకపోతే సభను జరగనివ్వబోమని చెప్పారు. లేని అధికారాన్ని చూపిస్తూ మనం ఈ రకంగా ఒక శాసనసభ్యురాలను, ఒక మహిళా శాసనసభ్యురాలను మనం ఈ రకంగా సస్పెండ్ చేసే కార్యక్రమం, ఆవిడ చేసిన తప్పు ఏమీ లేకపోయినా కూడా, అన్న మాటల్లో ఎటువంటి దోషము లేకపోయినా కూడా ఆవిడను సస్పెండ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇక్కడేమో అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తులను వాళ్ళేమన్నారు, ఇదే శాసనసభలో ఇంకా మిగిలిన శాసనసభ్యులు ఆ బోండా గారు అయితే ఏకంగా పాతేస్తామని చెప్పి ఇదే శాసనసభలో అన్నా కూడా అటువంటి వ్యక్తులు పోరు. చంద్రబాబు నాయుడు గారు అంతు చూస్తానని చెప్పి ఇలా వేలు పైకెత్తి అంతు చూస్తానని చెప్పి అని మా వైపు చూసి ఇలా ఊపినా కూడా ఆయనను సస్పెండ్ చేయరు. ఈ చివరకు అచ్చెన్నాయుడు గారు అయితే అన్న మాటలు అయితే నిజంగా చెప్పాలంటే కూడా చాలా బాధాకరమైన మాటలు అయినా కూడా మా బాధలు దిగమింగుకొని మేము ఇలా ఉంటున్నాం. అటువంటి మాటలు కూడా అన్నా కూడా ఆయనను సస్పెండ్ చేయరు. కానీ రోజమ్మను మాత్రం నిజంగా ఆవిడ అన్న మాటలు ఏమాత్రం కూడా తప్పు కూడా కాదు. ఆవిడ ప్రొటెస్ట్ చేస్తే తప్పన్నట్టుగా ఆవిడని తీసుకొని పోయి సంవత్సరం పాటు ఏ తప్పు చేయకపోయినా కూడా సస్పెండ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ రకంగా మీరు ఒకటే చెప్తా ఉన్నాం అధ్యక్ష, రూల్స్ వెరీ క్లియర్గా చెప్తానే. రూల్ 340 నేను చదివి వినిపించాను. మీకు ఆ అధికారం లేదు. మీరు ఈ మాదిరిగా సస్పెండ్ చేసే అధికారం లేనప్పుడు, మీరు అధికారంతో మీరు సస్పెండ్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. దయ ఉంచి మీరు రివోక్ చేసుకోండి మీ నిర్ణయాన్ని అని చెప్పి చాలా వినయపూర్వకంగా మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు చేయకపోతే మాత్రం మొత్తం శాసనసభ్యులు మా వాళ్ళందరినీ కూడా అదే మాదిరిగా సస్పెండ్ చేసుకోండి. మేమైతే మాత్రం దీన్ని ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. గట్టిగా ఈ శాసనసభ జరగనివ్వము. అంటిల్ అన్లెస్ దిస్ డెసిషన్ ఇస్ రివోక్డ్ అని మాత్రం చాలా గట్టిగా కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష.